హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనం టేస్టీగా ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అదేనండి, చేపలు శనగవేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం దానికి కావాల్సింది ఏంటంటే చేప శన తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది మంచిగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకోవాలి. మీకైతే నేను ఒక విషయం చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీలాంటి మరికొంతమంది చూసే అవకాశం మీరే కల్పించాలండి. ఈ వీడియో లైక్ చేస్తే తప్పకుండా ఇంకొంతమందికి మన వీడియో అయితే చేరుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నాకు మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చెప్పే ఫీడ్బ్యాక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా డే బై డే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సరేనండి, మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, మిర్చి వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్ ఎగ్, నీట్గా క్లీన్ చేసుకుని అదైతే మనం ఆయిల్లో మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేలోపు మీకు ఒక విషయం అయితే నేను చెప్తాను. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు చాలా వరకు, కొంతమంది అయితే చూడట్లేదండి. చూసిన వాళ్ళ వరకు ఎవరు లైక్ చేయడం లేదు. ఎందుకంటే ఈ వీడియోస్ నచ్చకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు కదా, మీ ఇన్పుట్స్ నేను తీసుకుంటాను. సో దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేనేమి పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాం కదా, సో డే బై డే నేను ఇంప్రూవ్ అవుతాను. మీరు ఇచ్చే ఇన్పుట్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి. ఏంటి వంటలు చేసుకుంటుంది, ఇంట్లో ఉంటూ వంటలు చేసుకోక ఇంకేం చేస్తుంది అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు అయితే చాలా తక్కువే ఉంటారు. అవును, వంటలు చేసుకుంటాం, మరి మనం తినాలంటే వంటలు చేసుకోవాలి కదండి. వంటలు చేసుకోకపోతే మనం ఎక్కడి నుంచి తెచ్చుకొని తింటాం చెప్పండి. వంటలు చేసుకోవాలి, మనం కుక్ చేసుకుంది మనమే తినాలి, టేస్టీగా కుక్ చేసుకోవాలి, హెల్తీగా కుక్ చేసుకోవాలి, ఇలా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మరి అదే వంట ఎలా చేయాలి అని అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది కదా. యూట్యూబ్లో చూసుకుంటే ఈ వంట ఎలా చేయాలి అని అన్నప్పుడు అది యూట్యూబ్లో వస్తుంది కదా. మరి మనల్ని వెనక్కి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనం అది కాదు అని మనం రుజువు చేయాలంటే మనం ఏదో ఒకటి నిరూపించుకోవాలి కదండి. మెయిన్లీ ఇంట్లో ఉండే ఉమెన్స్ని, మహిళల్ని అందరినీ చాలా తక్కువ చేసి చాలామంది చూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలంటే మనం కూడా ఏదో ఒకటి సాధించాలి కదా. సో ప్లీజ్ నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సరేనండి, ఇక్కడ ఫిష్ ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ అన్నీ వేసి మనం ఫ్రై చేసేసుకున్నాం కదా. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. మంచిగా వాటికి పట్టేలాగా మొత్తం ఇలా మ్యాష్ చేసుకుంటూ, చిన్న చిన్నగా మ్యాష్ చేసుకుంటూ, ముక్కలుగా చేసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలి. అదంతా ఫిష్ ఎగ్కి పట్టేలాగా చేసుకోవాలి. మేమైతే శన అంటాము, మరి మీరేమంటారు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కొంతమంది జన అంటారు, మేమైతే శన అని పిలుస్తాము. ఎప్పుడు నేను తిననండి, అంత ఎక్కువగా తినము. ఎందుకంటే ఫిష్ శన ఉన్న చేప టేస్టీగా ఉండదు అని అంటారు కదా. కానీ నన్ను ఆ ఫిష్ ఇచ్చే ఆయన చాలా మోసం చేశాడండి. చాలా వర్షం కదా, మంచిగా చేపల పులుసు పెట్టుకొని తిందామని చెప్పి చేపలు తీసుకురమ్మని పంపిస్తే కేజీ 700 ఉంది ఫిష్ అని చెప్పేసి కాస్ట్ కూడా ఎక్కువే తీసుకుని ఆ కేజీ 700లో హాఫ్ కేజీ నాకు శన ఇచ్చి పంపించాడండి. ఎంత మోసం కదా. నిజంగా ఎవరు జెన్యున్గా ఉండరు కదా. అమాయకంగా కనిపిస్తే మోసం చేయాలనే చూస్తారు కదండి. మనం అమాయకంగా ఎవరికి ముఖం పెట్టుకొని మనకి ఏమీ తెలియనట్టు కనిపించామా, నిజంగా మనల్ని మోసం చేయాలని చూసేవాళ్ళే తప్ప ఎవరు మనకి సహాయపడాలని, నిజాయితీగా ఎవరు మనకి మేలు చేసేవారే ఉండరండి. ఆ విధంగా చేప శన అయితే వచ్చింది. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, పడేయలేక నేనైతే ఫిష్ ఎగ్ ఫ్రై చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా రైస్లో కన్నా ఉత్తిగా తింటేనే బాగుంది, కానీ మేము రైస్లో పెట్టుకొని తిన్నాము. ఇంకా అంతేనండి. ఈ వీడియో రెసిపీ నచ్చితే కనుక మీకు
లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్